ధాన్యంపై పీఠముడి నిరుడు యాసంగిలో సేకరించే ధాన్యంలో చాలా వరకు బహిరంగ మార్కెట్లో విక్రయం. బీఆర్ఎస్ హయాం 4 నెలలైంది, 5 నెలలైంది. గతంలో కేసీఆర్ చేసినటువంటి సర్కారు చేసినటువంటి ఇవన్నీ ఒక్కటి కూడా బయట పెడతలేరు. కేసీఆర్ ఎంత వెండి చేసినట్టు అంత కాళేశ్వరం అటే పోయింది, మిషన్ భగీరథ అటే పోయింది, డ్రగ్స్ కేసు అటే పోయింది, ధాన్యం కొనుగోలు అటే పోయింది, ఎక్సైజ్లలో లిక్కర్కి సంబంధించి జీరో లిక్కర్ దందాలు అటే పోయినాయి, అక్రమంగా వసూలు చేసినాయి అటే పోయినాయి. ఏ ఒక్కటి కూడా వస్తలేదు. మరి భయపడుతురా ఏందా తెలుస్తలేదు. కాంగ్రెస్ సర్కారు గతంలో ఉన్నటువంటి తప్పులను తీస్తే వీళ్ళ తప్పులు కూడా బయటకు వస్తాయని భయపడుతురా తెలియదులే. కానీ ఇవన్నీ వట్టి మాటలే అయిపోయినాయి. ఇవన్నీ వట్టి మాటలే. మిల్లర్ల నుంచి డబ్బులు వసూలు చేయాలన్న వద్ద ఇన్నిన్ని కేసులు మూలబడిపోయి నయీం కేసు ఉన్నది. అట్లా మిగిలిన మియాపూర్ భూముల కుంభకోణం ఇంత పెద్ద పెద్ద ఆరోపణలు చేశారు కదా. 4 నెలల అన్ని ముఖ్యమంత్రి ఒక్కడే కూర్చొని గీకాల్సిన అవసరం లేదు కదా. ఇంతమంది మంత్రులు ఉన్నారు, ఇంత పెద్ద అధికార వ్యవస్థ ఉన్నది, అధికార యంత్రాంగం ఉన్నది, పరిపాలన ఉన్నది. అన్నిటికీ రేవంత్ రెడ్డి వచ్చి సంతకం పెట్టాల్సినటువంటి అవసరం లేదు కదా. ముఖ్యమంత్రి గారే వచ్చి కూర్చోవాల్సినటువంటి అవసరం లేదు కదా. ఏ శాఖ వారిగా ఆ శాఖలో జరిగినటువంటి అన్యాయాలు, భూములు, అక్రమ భూములు, ధరణి ఇవన్నీ ఏవి బయటకు వస్తలేవు. అరే 4 నెలలు అయింది కదా ఎట్లా వస్తాయంటే ఏం చెప్పలేము దానికి సమాధానం. పోనీ జూన్ 4 తర్వాత ఎన్ని కేసుల మీద దృష్టి పెట్టి ఎన్ని వెలికి తీస్తారో చూడాలి. లేకపోతే వాళ్ళు వీళ్ళు ఒకటైనటువంటి అంశమే జనంలో చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేకపోతే కష్టమవుతుంది. ఇవి ఈరోజు ఉన్నటువంటి వార్తలు వెనుకున్నటువంటి వాస్తవాలు, విశ్లేషణ. దయచేసి పొలిటికల్ వాయిస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.